దూత. ఈరోజు అంశము దూత. ఏంటిది? దూత. దూత అంటే సమాచారం అందించేవాడు. సమాచారము అందించేవాడు. ఆయన పనిలో నిమగ్నమై శక్తి లోపము లేకుండా తన పనిలో, ఎవరి పనిలో? యేసయ్య పనిలో ఉండేవారముగా ఉండాలి. అయితే దూత అనగానే ఇది పరలోక సంబంధమైంది కదా అని ఒకవేళ డౌట్ రావచ్చు. దూతలు ఆకాశం అందు ఉంటాయి, భూమి మీద కూడా ఉంటాయి. ఎంతమంది నమ్ముతారు? దూతలు ఆకాశం అందు ఉంటాయి, భూమి మీద కూడా ఉంటాయి. అసలు దూతకు ఉన్నటువంటి అర్థం ఏంటయ్యా? చెప్పింది చేయటము, చేసి ముగించటము దూతకు ఉన్నటువంటి అర్థం. మొదటిగా చూసినట్లయితే మార్కు సువార్తలో 2వ వచనంలో చూసినట్లయితే, మొదటి అధ్యాయం 2వ వచనములో, మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడని అరణ్యములో కేకలు వేచిన ఒకని శబ్దము. దేవునికి స్తోత్రం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నానని చెప్తున్నాడు. ఈ సంభవము చూసినట్లయితే యేసు క్రీస్తుల ప్రభుల వారు భూమి మీదికి నరుడిగా జన్మించక ముందే జకరియా ఎలిషబెత్ గర్భముల యందు పుట్టిన ఇతడే యోహాను. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క మార్గమును సిద్ధపరచడానికి ఆయన ముందుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎవరు వచ్చారండి? ఆయన ముందుగా వచ్చాడు. ప్రభు యొక్క మార్గమును, ఆయన త్రోవలను సరళము చేయట కొరకు యోహాను భక్తుడు, ఈయన మనుషుడే, యోహాను భక్తుడు ఆయన కంటే ముందుగా జన్మించి యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే ముందుగా పరిసయ్యుల్లోనూ, సుంకర్లోనూ, సద్దుకాయల్లోనూ అనేకులలో ప్రభు యొక్క మార్గమును ఆయన సరళము చేసిన వ్యక్తిగా ఉంటున్నాడు. కనుక ప్రియ దేవుని సంగమా, ఇదిగో నా దూత నీకు ముందుగా అంటే, ఇదిగో అంటే ఇగో అన్నట్టు, నా దూత అంటే దేవుడు చెప్తున్న నా దూత అంటారు. నీకు ముందుగా అంటే ఎవరికి ముందుగా అంటే ప్రభువుకి ముందుగా పంపుచున్నాను, అతను నీ మార్గము సిద్ధపరచును. ఎవరి మార్గము? నీ మార్గం అంటే ప్రభు యొక్క మార్గము సిద్ధపరచును. అంటే ప్రభు యొక్క మార్గమును భూలోకములో సిద్ధపరిచే వారముగా మనము కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక ఫంక్షన్ అవుతున్నప్పుడు, మంచి వంటకాలు చేసినప్పుడు వంటలన్నీ సిద్ధమైందాక భోజనాలు పెడతారా? చెప్పరేంటండి? ఒక ఫంక్షన్ చేస్తాను, సగం వంటలు కాగానే భోజనం పెడతారా? అన్నీ అయినాక పెడతారా? అన్నీ అయినాక పెడతారు. అలాగనే ప్రభు భూమి మీదకి రావాలంటే మొదటిగా ఆయన మార్గము సిద్ధం చేయాలి. ఇంకా మీకు అర్థం కావాలంటే
మన ఊరికి ఒక ఎమ్మెల్యే వస్తున్నాడంటే ఇక్కడున్న లీడర్లు కార్యకర్తలు ఏం చేయాలి? సిద్ధం చేయాలి. ఎమ్మెల్యే మన ఊరికి వస్తానంటే మన ఊరి గల్లీలని ఊగిస్తారు, మెయిన్ రోడ్ అంతా ఊగిస్తారు, ముగ్గులు పోతారు. ఏం చేస్తారు? పోయి ఎక్కడుంటారు? ఊరి ఎంట్రన్స్లో ఉంటారు. ఏ రూట్లో అయితే మరి ఆయన వస్తున్నాడో ఆయనకు స్వాగతం పడడానికి సమాజం అంతా పోగు చేస్తారు. అలాగనే ప్రియ దేవుని సంగమా, మరి దేవుడు ఆనాడు యోహాను భక్తుణ్ణి మరి దూతగా మరి భూమి మీదకి పంపాడు. ఆ దూత చేయవలసిన పని ఏంటిదంటే ఆయన త్రోవలు సరళము చేయటమే, ఆయన మార్గమును సిద్ధపరచటమే. దేవునికి స్తోత్రం. అంటే అనేకులకు ఈ మార్గం అనగా ఎవరు? మార్గం అనగా యేసు ప్రభువు వారే. ఆయన చెప్పాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును ఆయన చెప్పాడు. కాబట్టి ఈ మార్గమును మనము సమాజం మధ్యలో మరి సిద్ధపరిచే వారముగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే నీవు నేను మనమందరం కూడా సమాజములో ఒక దూతల వలె పనిచేయాలి. దేవునికి స్తోత్రం. ఎవరండి? దూత వలె పని చేయాలి. నేనైతే దూతను అంటాను, మీరేమంటారు? నేనైతే దూతను అంటాను, మీరేమంటారు? నేనైతే దూతను అంటారు, మీరేమంటారండి? చెప్పాలి. మీకు ఇప్పుడు అర్థం కావట్లేదు దూత అంటే నేనెందుకు అయితే దూత అని అర్థం కావట్లేదు. ఈ వాక్యం అంతా అయిపోయే వరకు మీకు అర్థమవుతుంది. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, చూడండి యెషయా గ్రంథంలో చూస్తే 44 అధ్యాయము 26 వచనములో చూస్తే దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. యెషయా గ్రంథము 44:26లో చూస్తే దేవుని వాక్యం సెలవిస్తున్నది, నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సేవకుల మాట రూఢిపరచువాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను మీ పక్షముగా ఉన్నానా, దేవుని పక్షముగా ఉన్నానా? చెప్పాలా? సేవకుడు దేవుని పక్షముగా ఉన్నాడా, మరి సంఘములోని భక్తుల పక్షముగా ఉన్నాడా? చెప్పాలా? సేవకుని సంఘం ఏర్పరచుకుందా, దేవుడు ఏర్పరచుకున్నాడా? దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ ఆ ఏర్పరచుకున్న దేవుడు ఆ సేవకుని కింద కొంత సంఘం ఇచ్చాడు, ఆ సేవకుని కొంత సంఘమును ఇచ్చాడు. ఇప్పుడు ఆ సంఘములోనికి కొంతమంది వస్తారు, బాధలతో వస్తారు, బలహీనతలతో వస్తారు, సమస్యలతో వస్తారు, పలు విధముగా వస్తారు. కానీ సేవకుడు ఏం చేయాలి? వారిని ఓదార్పులోకి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. వారికి ఉన్న గాయములు కట్టేవాడిగా ఉండాలి, వారికి స్వస్థత వచ్చినట్లుగా మరి ప్రార్థించేవాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ, నేను నా సేవకుని మాట రూఢిపరచువాడను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక బలమైన రోగి వచ్చాడండి, అమ్మ ఇటండి, బలమైన రోగి వచ్చాడు. రోగి వచ్చినప్పుడు ఆ రోగి కొరకు నేను ప్రార్థన చేస్తా. రోగి కొరకు నేను ప్రార్థన చేస్తా. ప్రార్థన చేస్తే బాగు చేసేది ఎవరండి? చెప్పాలా? రోగిని బాగు చేసేది ఎవరు? రోగి కొరకు ప్రార్థన చేసేది ఎవరు? దేవుడు కాదు, సేవకుడు. దేవునికి స్తోత్రం. రోగి కొరకు ప్రార్థన చేసేది సేవకుడు, రోగిని బాగు చేసేది దేవుడు. దేవునికి స్తోత్రం. రోగి కొరకు ప్రార్థన చేసేది నేను, బాగు చేసేది ఆయన. నేను బాగు చేయలేను. నేను చేయగలిగింది కేవలము ప్రార్థనే. ఎందుకంటే ఆయన అన్న మాట ఏంటంటే, నేను నా సేవకుని మాటను రూఢిపరచువాడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి మరి మహేష్ని చూసినట్లయితే తన స్థితులన్నీ, తన పరిస్థితులన్నీ, తన బ్రతికి మీద తనకు ఆశ
లేనటువంటి జీవితము జీవించాడు. ఏమంటావు? తన బ్రతుకు మీద ఒకసారి ముందుకు రావా. తన బతుకు మీద తనకు ఆశ లేదు. ప్రజలందరూ కూడా ఈ వ్యక్తిని బతుకుతారన్నారా చచ్చిపోతారన్నారా? మహేష్ ఏమన్నారు? బ్రతుకుతారన్నారా చచ్చిపోతారన్నారా? ఓకే, చచ్చిపోతారు అని ఈ వ్యక్తిని అన్నాడు. కానీ ఈ వ్యక్తి దగ్గరికి ఒక దినం పోయాను. ఒక దినం పోయి ప్రార్థన చేసి వచ్చాను. దేవునికి స్తోత్రం. ఓకే ఓకే, థ్యాంక్ యూ లక్ష్మి. మరి ప్రార్థన చేసి వచ్చాను. మరి అతని కొరకు నేను ప్రార్థనలో పెట్టాను. దేవుడు వెళ్ళుము అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు వెళ్ళుము అన్నాడు. అదే ప్రకారం వెళ్ళాము. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేశాడు? బాగుంచాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేపరుస్తాం. ఎందుకంటే నేను దేవుని పక్షముగా ఉన్నాను. ప్రజల పక్షమున దేవునికి విజ్ఞాపన చేయబడిన ఉన్నాను. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు సేవకుని మాట రూఢిపరచకపోతే ఇక్కడ సేవకుని మగము అవమాన పాలవుతుంది. దేవుని యొక్క పేరు కూడా ఏమైపోద్ది చెప్పాలి. దేవుని పేరు ఏమైపోద్ది? చెడిపోద్ది. అదే ఒక వ్యక్తి రోగంతో వచ్చినప్పుడు మరి దేవుడు బాగు చేస్తాడని నోరు సేవకుడు చెప్తాడు కదండి. సేవకుడు చెప్తాడా లేదా? ఏం కాదు, దేవుడు బాగు చేస్తాడు అంటాడా లేడా? మరి దేవుడు తన హక్కును పంపి తన హక్కు నా నోట్లో ఉంచి మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బాధతో వచ్చిన వారి దగ్గర సేవకుడు బాగైతాం అంటాడా? దేవుని దయ వల్ల బాగైతాం అంటాడా? చెప్పాలా? దేవుడు నిన్ను బాగు చేస్తాడయ్యా, దేవుని మీద విశ్వాసం ఉంచని సేవకుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం. అయితే పిల్లరా, ఈ సేవకుని నోటి నుంచి వచ్చేటువంటి మాట ఆయన రూఢిపరచకపోతే ఆ వ్యక్తి దృష్టిల్లో నేను ఎన్నికలేని వాడనైతాను, దేవుడు కూడా ఘనపరచబడడు. కనుక ఎక్కడైతే తన సంఘములో ఒక సేవకుని ఉంచుకున్నాడో ఆ సేవకుడి ప్రార్థనకు దేవుడు రెక్వసిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున విద్దాం. ఆయన రెక్వసిస్తాడు. ఆ సేవకుని ప్రార్థనకైనా మర్యాద ఇస్తాడు. ఆయన సేవకుని ప్రార్థనకైనా గౌరవిస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే నాకు హెలికాప్టర్ కావాలి ప్రభా, నాకు విమానం కావాలి ప్రభా అంటే అట్లా గౌరవించడు ఆయన. దేవునికి స్తోత్రం. విన్నారా? సేవకుని మాట గౌరవిస్తానని చెప్పగానే నాకు హెలికాప్టర్ తిరగాలనిపిస్తుంది ప్రభా, నాకు హెలికాప్టర్ ఈ ప్రభా, నాకు విమానాలు తిరగబుద్ధి అవుతుంది ప్రభా, నాకు విమానం అని అడిగితే ఇతడా ఇచ్చేటప్పుడు ఇస్తాడు. కానీ మనం అడిగింది ఆయన దృష్టిలో హరువుడుగా కనపడాలి. దేవునికి స్తోత్రం. హరువుడుగా కనపడాలి. కాబట్టి మందిరంలోకి వచ్చినప్పుడు బాధలతో వచ్చిన వారి కొరకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను నా సేవకుని మాట రూఢిపరచువాడను, నేను అదేనా ఓకే, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. దేవునికి స్తోత్రం. ఆలోచన నెరవేర్చేవాడు. దేవునికి స్తోత్రం. నా దూతల ఆలోచన. మరి ప్రియులరా, సంఘం ఉంటుంది. సంఘములో కొంతమంది పరిశుద్ధులు ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏమంటారండి? సంఘం ఉంటుంది. సంఘములో కొంతమంది పరిశుద్ధులు ఉంటారు, కొంతమంది అపరిశుద్ధులు కూడా ఉంటారు. ఎసార్నో చెప్పరేంటండి? ఉంటారా లేదా? ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో పెసాలు దాస్తాం. పెసాలు దాచినప్పుడు కొన్ని పుచ్చిపోవా? ఇంట్లో దాచిన బొబ్బర్లకు పుచ్చిపోయా? అంటే సంఘములో కూడా పరిశుద్ధులు ఉంటారు, అపరిశుద్ధులు ఉంటారు. ఎట్లా ఉంటారు అంటే, పరిశుద్ధులుగా దేవుని వాక్యం విన్నట్టుగా తన జీవితం మార్చుకొని దేవునికి ఇష్టంగా బతికే వారు మాత్రం పరిశుద్ధ లెక్కలకు వస్తారు. దేవుని వాక్యం విని కూడా మరి దేవుని సేవకుని మాటను సేవకుని మాట పక్క పెట్టినాం కాదు, దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టి
మరి భక్తి చేస్తుంటే అదేమైందంటే అపరిశుద్ధుల కిందికి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు మనకు తన వాక్కును బయలుపరిచేది ఎందుకంటే మనము దిద్దుకోవడానికి, మనము సరి చేసుకోవడానికి తన వాక్కును మనకు వినిపిస్తున్నాడు సేవకుని ద్వారా. కనుక క్రీస్తునందు ప్రియమైన వారు మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేనికి నాకేమైనా సంబంధం ఉందా? కలెక్షన్ ఉందా? దేనికి నాకైనా కలెక్షన్ ఉందా? మరి దేనికి దానికైనా కలెక్షన్ ఉందా? చెప్పండి. కలెక్షన్ ఉందా? లేదే. ఇప్పుడు దేనికి దీనికి కలెక్షన్ ఉందా? లేదే. అలాగనే ఇది ఎలాగ కలెక్షన్ లేదు. కానీ నేను ఇక్కడ మాట్లాడితే ఎక్కడొస్తుంది మీకు? నేను ఇక్కడ మాట్లాడితే మీకు ఎక్కడొస్తుంది? అక్కడ వస్తుంది. అలాగనే దేవుని మాటలు సేవకుడు మాట్లాడుతుండగా అవి మీకు వస్తున్నాయి. దేవుడు వాక్యాన్ని చెప్పుతుండగా అది ఇక్కడ రాగానే అది మీకు అడికొస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నా దూతల ఆలోచనని నెరవేర్చేవాడను, యెరూషలేము నివాసస్థలమగుననియు యూదా నగరం గురించి అవి కనిపెట్టిననియు నేను ఆజ్ఞ ఇచ్చినాను, దాన్ని పాడైన స్థలం బాగు చేయవాడని నేనే. దేవునికి స్తోత్రం. పాడైపోయినటువంటి స్థితిలో ఎవరు వచ్చారో, పాడైపోయిన స్థితిలో ఎంతమంది వచ్చారో, అది అనారోగ్యంతోటైనా, మరి బాధలతోటైనా, రోగములతోటైనా, ఇంకా పాప బతుకులతోనైనా ఎంతమంది పాడై వచ్చారో, ఇక్కడికి ఎంతమంది పాడై వచ్చారో వారందరూ ఇక్కడ బాగు చేయబడాలి. దేవునికి స్తోత్రం. ఇది ధర్మక్షేత్రం. ఇదే క్షేత్రం, ఇది ధర్మక్షేత్రములో బాగు కావాలి కదా. ఇప్పుడు మనదో ఇనుప పనిముట్టు పని చేయట్లేదు, ఇరిగిపోయింది. దాన్ని ఎక్కడ తీసుకుపోవాలి? కమ్మరైన దగ్గర తీసుకుపోవాలనా, ఎల్లింగ్ అతని దగ్గర తీసుకుపోవాలా? చెప్పండి. కమ్మరైన దగ్గర తీసుకుపోవాలా, ఎల్లింగ్ అయిన తీసుకుపోవాలా? ఎల్లింగ్ ఇనుప పనిముట్టు ఇరిగిపోయింది కాబట్టి, వెనకటైతే కమ్మరోలు కూడా అదిగిపెట్టారు కానీ శ్రమ ఎక్కువ. కానీ ఏముంది, ఇప్పుడు ఎల్లింగ్ వచ్చింది. ఎల్లింగ్ అయిపోతే టక్కున ఎల్లింగ్ అయిపోతుంది. అలాగనే క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ, దేవుడు అంటున్నాడు, నేను ప్రతి ఒక్కరిని ఏం చేస్తానంటున్నాడు? ఆయన ఏం చేస్తానంటున్నాడు? బాగు చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఆజ్ఞ ఇచ్చిన్నాను. ఎవరిచ్చారు ఆజ్ఞ? ఎక్కడి నుంచి ఇచ్చాడు ఆజ్ఞ? మీతో దేవుడు మాట్లాడా? హల్లెలూయా. మీతో దేవుడు మాట్లాడా? మాట్లాడలేదా? ఎక్కడి నుంచి? ఇదిగో నేను నా సేవకుడిని నోటి మాటగా ఉంచుకున్నాను. నా సేవకుడిని నోటి నుంచి మాట నేను రూఢిపరచుకోవడని చెప్పాడు దేవుడు. నేను బాగు చేస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అది ఏదైనా, చెడిపోయిన బ్రతుకైనా, పాడైపోయిన బ్రతుకైనా, అనారోగ్యముతో వచ్చిన, చావు బతుకులతో వచ్చిన వారు కూడా బతుకున్నారు. దేవునికి స్తోత్రం. చావు బతుకులతో కూడా వచ్చిన వారిని ఆయన ఏం చేశాడు? బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, రూఢిపరచువాడు. కనుక క్రీస్తునందు యెహోషువ గ్రంథంలో చూసినట్లయితే 7వ అధ్యాయము 22వ వచనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోషువ గ్రంథం 7:22లో చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు, అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద నుండెను. దూతలంటే పనివారు. దేవునికి స్తోత్రం. దూతలంటే పనివారు. యెహోషువ కాలములో ఒక ప్రాంతానికి మరి వెళ్ళినప్పుడు ఆ ప్రజలందరినీ దోసుకోండి చెప్పినప్పుడు, ఆ వెండి బంగారము ఎవరు ఇంటికి ఉంచబోవద్దు, అది దేవునికి పనికి వస్తుందని చెప్పినప్పుడు, ఒక వ్యక్తి కొంత వెండిని మరి ఇష్టపడి వెండిని పట్టుకొని పోయి దాచుకున్నాడు. మరి వారికి కష్టం వచ్చింది. ఆ వెండిని ఆ వ్యక్తి దాచుకున్నది కానీ కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది. ఇబ్బంది ఎందుకు వచ్చిందని ప్రభు దగ్గర ఆలోచన చేసినప్పుడు, నేను చేయొద్దన్న పని ఒకడు చేశాడు అని చెప్పినప్పుడు, ఎవరు చేశారని చెప్పితే పైన ఒక వ్యక్తి అవ్వబడతాడు. చూడండి, ఆయన
సీనారు దొంగిలించిన వ్యక్తి పైన పైన 4 పైన అన్నీ ఉంటాయి పైన. కాబట్టి ఆ వ్యక్తి సీనారును దొబ్బినటువంటి వ్యక్తి తన గుడారములో దాచుకున్నాడు. ఏమి చూస్తాను, ఒక్క నిమిషం. ఇంతసేపు చూస్తే ఎలా? దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు, పై వస్త్రమును 200 తులముల వెండిని, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి దాచుకుంటుని. ఇదిగో నా ఢేర మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఈయన ఎవరై అంటే ఆకాను. 20 వచనం చూడండి. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుని యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు, పై వస్త్రమును 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మి నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. ఈరోజు ప్రజలు కూడా ఆశించి మాత్రమే దేవుడు వద్దన్నది చేస్తున్నారు. మరి యెహోషువకి ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ఎవరు చేశారు ఇదన్నప్పుడు 2 దూతలు పంపినట్టుగా చూస్తున్నాం. దూతలు అంటే మనుషులే. దేవునికి స్తోత్రం. పరమండలం మీద తిరిగే దూతలు వేరు, భూమండలం మీద తిరిగే దూతలు వేరు. దేవునికి స్తోత్రం. ఏ మండలం మీద? పరమండలం మీద తిరిగే దూతలు వేరు, లేకపోతే ఆకాశం మీద తిరిగే దూతలు వేరు, మరి భూమి మీద కూడా తిరిగే దూతలు వేరంటే మనమే అనుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని దూతగా మనము పనిచేసే వారముగా ఉండాలి. ఇంకా చూసినట్లయితే అపోస్తల కార్యాలు చూస్తే అపోస్తల కార్యాలు 6:15 చూస్తే దేవుని వాక్యం ఏ రీతిగా సెలవిస్తుంది. అపోస్తల కార్యాలు 6:15 చూస్తే దేవుని వాక్యం ఏ రీతిగా సెలవిస్తుంది. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. దేవదూత ముఖము వలె కనబడాలి. దేవునికి స్తోత్రం. సమాజములో మన ముఖము దేవదూత వలె కనబడాలి. ఈయన ఎవరయ్యా అంటే స్టెఫన్. మరి అనేకులకు దేవుని మాటలు అందించినటువంటి వ్యక్తి. ఈ స్టెఫన్ను చంపడానికి ఆలోచన కలిగి ఉన్నారు. అందరూ తేరు చూడగా అతని ముఖము దేవదూత ముఖము కనబడ్డది. దేవునికి స్తోత్రం. మన ముఖములు కూడా దేవదూత లెక్క కనపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మన ముఖాలు అట్లుంటాయి. ఒకసారి మాసిపోయి ఉంటాయి, ఒకసారి సూలిపోయి ఉంటాయి, ఒకసారి లేకపోతే ఇట్లా కోపముతో ఉంటాయి. అంటే సమాజములో మనమును ఒక దూత వలె బతకాలి, దేవదూత వలె బతకాలి. దేవునికి స్తోత్రం. సమాజములో మనము ఒక దేవదూత వలె బతకాలి. ఇతరులకు హాని చేయని వారముగా, ఇతరుల ఎదుట మంచి సద్భక్తి కలిగి, సత్ప్రవర్తన కలిగి, సత్యవాక్యమును అలంకరించుకొని సమాజములో మనం నడుచుకుంటున్నప్పుడు ఒక దేవదూతగా మనం కనపడాలి. దేవునికి స్తోత్రం. ప్రజలందరూ మనల్ని తల నుండి అరకాల వరకు పరీక్ష చేసినా కానీ మన దేహము దేవదూతగా కనపడాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కనపడుతుందంటే రోమీయులకు రాసిన పత్రిక 12 మొదటి వాక్యం ప్రకారం మనం బతికినప్పుడు మన దేహము దేవదూత వల్ల బతుకుతున్నది. దేవునికి స్తోత్రం. ఏంటరా రోమ 12:1 చూడండి ఏముంది. అప్పుడు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. ఈ శరీరమును ఆయనకు సమర్పించినప్పుడు దేవుని
ఆవరిస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని నామబద్ధం. ఎలా అర్పించుకోవాలట? సజీవ యాగముగా. యాగం అంటే బలి చేయబడటము, కాల్చబడటము, సరి చేయబడటము. సజీవ యాగం అంటే శత్రుకు మేషకు అభ్యర్థులను ప్రాణములతో ఉండగా అగ్ని గుండములో ఎలాగైతే వేశారో, వేసినాక కూడా బయటికి తీసినాక కూడా అగ్ని వాసన ఉండకుండా ఎలాగైతే ఉన్నారో, ప్రియ దేవుని సంగమ, దేవుని సంఘములో, సమాజములో సజీవ యాగముగా మనము ఏం చేయాలట? ప్రభుకి మన శరీరమును సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. కన్నన్నాడా? ఏమన్నాడు? కన్నన్నాడా? నీ కన్నన్నాడా? నీ చెవన్నాడా? మీ శరీరం, నీ ముక్కన్నాడా? హల్లెలూయా. ఏదనలేదు, నీ దేహము, నీ శరీరం అన్నాడు. దేవునికి స్తోత్రం. అన్ని కోరికలు పుట్టేది ఈ శరీరాలనే కదా, అన్ని పగలు వచ్చేది ఈ శరీరములనే, అన్ని ఆలోచనలు మారేది ఈ శరీరములనే. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ శరీరమును సజీవ యాగముగా ఆయన సన్నిధిలో ఏం చేయాలట? నువ్వు సమర్పించుకుంటే, హల్లెలూయా. చెప్పాలంటే ఇప్పుడు మనం పావులో పరుకో 100, 200, 500, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు దేవుని సన్నిధిలో కానుకేస్తాం. ఇప్పుడు అది ఎవరు అవుతుంది? ఎవరు అవుతుందండి? చెప్పాలి. 100, 200 రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు దేవుని సన్నిధిలో ఉండిలో కానుకేస్తాం. అది ఎవరిది అవుతుంది? దేవునిది అవుతుంది కదా. మరి దేవుని మందిరానికి వచ్చిన మనం ఎవరం కావాలి? దేవుని బిడ్డలముగా ఉండాలి. దేవుని బిడ్డలముగా ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని బిడ్డలంగా మనం ఉండాలంటే సజీవ యాగంగా మన ప్రాణాత్మ శరీరాన్ని సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే మనము అనేది, హాము అనేది, అహంకారం అనేది చచ్చిపోవాలి. దేవునికి స్తోత్రం. అది చచ్చిన నాడు మాత్రమే పరలోక రాజ్యానికి నిజముగా 100% హక్కుదారులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియరా, మనలో కొన్ని ఉంటాయి. వైరులు 6 మనలో ఉంటారు. ఎందులో ఉంటారా? వైరులు. వైరు అంటే పగస్తులు అంటే ఎక్కడుంటారా? వైరులు మనలో ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి? మనము చంపిపోయాలి. వైరులు అంటే పగవారట ఎక్కడుంటారట? మనలోనే ఉంటారు. మనం ఏం చేయాలట? వాటిని ఏం చేయాలట? చంపివేయాలి. వాళ్ళు ఎవరు? ఈర్ష, దేశము, క్రోధము, మత్సరము, అసూయ. వీటిని ఏం చేయాలి? మనము చంపివేయాలి. చంపివేస్తే ఇప్పుడు అవన్నీ చచ్చిపోయినాక బాగుపడతారా? బాగుపడరా? ఆరోగ్యం బాగైద్దా? బాగాదా? దేవునికి స్తోత్రం. కనుక క్రీస్తునందు ప్రియులరా, దేవుడితో ముఖం వల్లే మనం సమాజంలో కనపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులరా, మరి మానకోట నుంచి అమ్మ వస్తుంది. ఆ అమ్మ ఇదివరకైతే మరి విగ్రహాన్ని చేసినటువంటి వ్యక్తి తన నొసట ఇంతలుపు పెట్టుకొని ఉన్నటువంటి, ఏంటిది నొసట? ఆ ఇంతలు పెట్టుకున్నటువంటి వ్యక్తి. హల్లెలూయా. కానీ దేవుని సేవకుడిగా చెప్తున్నాను. సరే, అన్యులు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ ఎలా ఉన్నదంటే దేవుని సన్నిధిలో ఒక దూత వల్ల ఉంది. దేవునికి స్తోత్రం. చెప్పండి కొట్టి దేవుని నామముతో. ఎలా ఉండాలి? ఒక దూత వల్ల ఉండాలి. అన్యులు చూసి అమ్మ ఇదేంటంటే అయ్యో గిట్లయింది. నో. ఎలా ఉండాలి? దేవుణ్ణి సన్నిధి. ఎందుకు అడిగిండు ఆయన? ఒక వ్యక్తి ఎందుకు అడిగిండు? ఏంటిదమ్మా ఇదంతా అంటే అప్పుడే నీ ప్రభువుని గణపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తికి అయ్యా ప్రభు అని చెప్తామా? చెప్పగలవా అమ్మా? ప్రభు గురించి చెప్పగలవా? ఇదార్లెక్క జీవితం జీవిస్తే ప్రభు గురించి చెప్తావా? చెప్పలేదు. కానీ నేనేం చెప్పావు? ప్రభుని నమ్ముకున్నానయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు కనపరచబడ్డాడు?
దేవుడు కనపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు మనం ఏది చేసినా దేవుడు మాత్రమే గనపరచబడాలి. దేవునికి స్తోత్రం. మనం గనపరచబడకూడదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇంకా చూసినట్లయితే మలాకీలో 2వ అధ్యాయము 7వ వచనం చూస్తే దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. మలాకీ 2:7 యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్రము నెరవేర్చుకొందురు. దేవునికి నేర్చుకొందురు. ఎవరట? యాజకులు అంటే ఎవరండి? యాజకుడు అంటే దేవుని పని చేసేవాడు. ఇప్పుడు లోక ప్రకారం చూసినట్లయితే అయ్యగారులు ఏమంటారు? అయ్యగారులు ఏమంటారు చెప్పండి? చెప్పరా? తెలీదా? అయ్యగారులు ఏమంటారండి? వాళ్ళకు ఒక పేరుంది, అర్చకులు. ఏం పేరు వాళ్ళ పేరు? మనకు తెలిసింది అయ్యగారు, పూజారి ఒక్కటే, కానీ అసలు పేరు ఏముంది? అర్చకులు. దేవుని మందిరంలో పనిచేస్తారు. యాజకుడు దేవుని మందిరంలో పనిచేస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రియులరా, ఇప్పుడు యాజకుడు, ఇప్పుడు పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి తత్వం వేరు, కొత్త నిబంధనకు వచ్చేసరికి తత్వం వేరు. ఏం తత్వం అంటే, పాత నిబంధనలో ఉన్న ప్రకారము యాజకుడు చేయవలసింది ఏంటంటే, పాత నిబంధన ప్రకారము దీపం వెలుగుతూ ఉండాలి. గమనించాలి. ఏం వెలగాలి? పాత నిబంధన గమనించాలి. హల్లెలూయా. పాత నిబంధన ప్రకారము సమాజ మందిరములో ఒక దీపం వెలుగుతూ ఉండాలి, ఆరిపోకూడదు. అలాగనే ఆ పొగ, ధూపము వస్తూనే ఉండాలి మందిరములో. తను చేయవలసినటువంటి పని మీకు అర్థం కావాలంటే ఒక్కసారి లూకాసు వార్తకు రండి. లూకాసు వార్త 1వ అధ్యాయంలో చూడండి, మీకు అర్థమవుతుంది. ఎనిమిదవ వచనం చూడండి. 8వ వచనం, 1వ అధ్యాయం 8వ వచనంలో 8, 9, 10 చదవాలి. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, హల్లెలూయా. యాజకుడు పాత నిబంధన ప్రకారము దేవుని సన్నిధిలో ధూపం వేసేవాడు. ఏంటంటే సాంబ్రాణి పొగ. ఏం పొగ? సాంబ్రాణి పొగ యాజకుడు వేసేవాడు దేవుని మందిరములో. వారికి ఒక వంతు, కొంత సమయం ఉంటుంది. కొంత సమయంలో వారు మాత్రం డ్యూటీ చేయాలి, తర్వాత ఇంకొక సమయం వస్తుంది. అయితే ఇప్పుడు ప్రియులారా, ఇప్పుడు దేవుడు, ఇప్పుడు ఉన్నటువంటి యాజకత్వం ఏంటంటే, చీకట్లో ఉన్నటువంటి మనల్ని దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగుదనికి పిలిచి ఆయన గుణాతిశయములు ప్రచురము చేయుటకు ఇప్పుడు రాజులైన యాజక సమూహముగా ఆయన చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏ యాజక సమూహం ఇది? రాజులైన యాజక సమూహం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మెప్పుదాము. దేవునికి స్తోత్రం. ఏ సమూహం ఇది? రాజులైన యాజక సమూహం. కనుక
మరి యాజకుడు ప్రార్థన అంటే సేవకుడు ప్రార్థన చేయాలి నిత్యం. సేవకుడు దేవుని మందిరములో నిత్యము ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. అంటే దేవుని సేవకుడు తన మందిరములో చేరి కొంత సమయం, అంటే ఇప్పుడు నిత్యం అంటే 24 hours మనం ఇక్కడ ఉండి ప్రార్థన చేయలేము, కానీ దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయటం అవసరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు మలాకులు అంటే యాజకులు సైన్యములు కదా యెహోవా దూతలు కనుక, ఒక దూత, ఈ దూత చెప్పండి, ఇప్పుడు నేను ఒక దూత అనుకోండి, దూతనే అనుకోండి, వీరి నోట ఏమొస్తుందట? ఏమొస్తుంది వీరి నోట? వీరి నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకుంది. వీరి నోట ఏమొస్తుందట అంటే వీరి నోట ధర్మశాస్త్ర విధులు వస్తున్నాయి. అంటే దేవుని వాక్యం అన్నటువంటి విధి మన దగ్గరికి వస్తున్నాయి. అయితే జనులు ఏం చేయాలంటే నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. సేవకుని నోటి నేర్చే వాక్కును బట్టి నేర్చుకుంటూ మన బ్రతుకును సరి చేసుకునే వారముగా ఉండాలి. దూతలు గనుక జనులు వారి నోటి ధర్మశాస్త్రం నేర్చుకుందరు, వారి జ్ఞానమును బట్టి బోధింపవదరు. దేవునికి స్తోత్రం. దేని బట్టి బోధింపవాలంటారా? జ్ఞానమును బట్టి బోధించాలి. ఏ జ్ఞానమును బట్టి అంటే నా తెలివిని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి కాదు, దేవుని జ్ఞానాన్ని బట్టి బోధించాలి. దేవునికి స్తోత్రం. దేవుని జ్ఞానం అవసరం. ఇప్పుడు గమనించండి, ఇంతమంది సమూహం ఉన్నారు కదా, హల్లెలూయా, ఇంతమంది సమూహం ఉన్నారు కదా, ధైర్యంగా ఒకరొచ్చి నిలబడి చెప్పగలరా? చెప్పండి. ధైర్యంగా ఒక 5 నిమిషాలు మాట్లాడగలరా? ఇంటికొచ్చి మీలో ఎవరన్నా ధైర్యంగా ఒక 5 నిమిషాలు వచ్చి మాట్లాడగలరా? చెప్పరేనండి, మాట్లాడలేరు. ఎందుకు? ఒక రకమైన ఫీలింగ్, ఒక రకమైన భయము. కానీ ఏదైనా అప్పుడప్పుడు మన కమిటీ వారిని ఏదైనా ఒక మాట చెప్పండి అంటే 2 మాటలకే చప్పుడే అయిపోతుంది. కానీ మరి సేవకుడు ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు ఎన్నైనా ప్రసంగాలు చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేన్ని బట్టి అంటే దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానము. దేవుని జ్ఞానం ఎక్కడ ఉందంటే నా కాడ కాదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో. అసలు జ్ఞానం అంటే ఏంటిది అంటే యెహోవా యందు భయభక్తి కలిగి నడుచుటే జ్ఞానం. దేవునికి స్తోత్రం. ఏంటట జ్ఞానం అంటే? యెహోవా యందు భయభక్తులు నడుచుటే జ్ఞానం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీకు అర్థం కావాలంటే యోబు గ్రంథంలోకి వెళ్దాం. యోబు గ్రంథములో ఒక మాట చూపెడతాను, ఎందుకంటే సమయం వచ్చేది కనుక చూపెట్టడము నా ధర్మం. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం జ్ఞానానికి ఉన్నటువంటి అర్థము, జ్ఞానానికి ఉన్న అర్థం ఏంటిది అంటే చూడండి, జ్ఞానానికి ఉన్న అర్థం ఏంటిదయ్యా అంటే యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ అధ్యాయం చూడండి. 28వ అధ్యాయంలో 28వ వచనం చూడండి. 28వ అధ్యాయంలో 28వ వచనం. యోబు గ్రంథం పేజ్ నెంబర్ 440 మీడియం బైబిల్. చూసారా? యెహోవా యందలి భయభక్తులే, యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చును. దేవునికి స్తోత్రం. ఎక్కడట ఎట్లొస్తుంది జ్ఞానము? యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకుంటే అది జ్ఞానము. యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకుంటేనే సేవకుడు వాక్యము చెప్పగలడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి
దేవుని నామం. జ్ఞానమనగా ఇంకా అది ఎక్కడ ఉంటుంది, అది ఎక్కడ సంపాదించుకోవాలి, ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే నన్ను ఎక్కడుంటాయంటే యెహోవా యందు భయభక్తులు కలిగితే జ్ఞానము. అంతేకాదు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిన తెలివికి మూలము. దేవునికి స్తోత్రం. దేనికి మూలము? తెలివికి మూలము. అయితే యాజకులు దేవుని దూతలు గనుక, అదేనా చూడండి, యాజకులు అదే సైన్యములకు అధిపతి అగు 7 వచనం, యాజకులు సైన్యములకు అధిపతి అగు యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర నేర్చుకోవాలి, వారు జ్ఞానమును బట్టి బోధించాలి. జ్ఞానము బట్టి అంటే నా జ్ఞానము గట్టి కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలం. ఆ జ్ఞానాన్ని బట్టి మీకు బోధించాలి, ఆ జ్ఞానమును మీరు అనుభవించాలి, ఆ జ్ఞానములో నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథము 104 అధ్యాయము. కీర్తన గ్రంథము 104 అధ్యాయము 4వ వచనములో దేవుని వాక్యం మెరుగు సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 104 అధ్యాయము 4వ వచనములో దేవుని వాక్యం మెరుగు సెలవిస్తుంది. వాయువులను తనకు దూతలుగాను, వాయువులను తన దూతలుగాను, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన అగ్ని జ్వాలలుగాను తనకు పరిచారులుగా ఆయన చేసుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటిదట? వాయువును తనకు దూతలుగాను. గమనించాలి. హల్లెలూయా. నిద్రపోతున్న కనీస సప్పట్లు కొట్టండి. పోయేటోళ్ళు గమనించాలి. చూడండి, ఇప్పుడు చూడండి, దేవుడు చెప్పిన మాట, సేవకుని మాట ఆయన రూఢిపరచువాడు. వాయువులను తన దూతలుగా చేసుకుంటాడు. దేన్ని? వాయువు. వాయువు అంటే గాలి. ఏం చేస్తున్నాడట? వాయువులను తన దూతలుగాను, అగ్ని జ్వాలను తన పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. ఇప్పుడు చెప్తాను, వినండి. ఇప్పుడు ఆపద వచ్చింది, అయ్యా నాకు ఫోన్ చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. బాధ వచ్చింది మీకు, నాకు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేస్తే నేను ఈ ఫోన్లో ప్రార్థన చేస్తే మీకు అక్కడ బాగా అవుతుంది. దేవునికి స్తోత్రం. ఏమవుతుందండి? ఎక్కడ ఫోన్ చేస్తే మరి అక్కడికి పోయి బాగా చేసేది ఏంటిది? మరి అక్కడికి పోయి బాగా చేసేది ఏంటంటే వాయువులను దూతలుగా చేసుకొని అక్కడ వారి చెవులో తన వాక్కును వినిపించి వారిలో ఉన్న బలహీనతను, బంధకాలను గద్దించి దేవుడు అక్కడ విముక్తులను చేయించున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే సేవకుడు ఎలాంటి వాడంటే అగ్ని ఏంటంట, వాయువులను దూతలుగాను, అగ్ని జ్వాలను తన పరిచారకులుగా ఆయన నియమించుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరిచారకుడు అంటే దేవుని పని చేసేవాడు, దూత అంటే దేవుని పని చేసేవాడు. ఆ మాట అగ్నిగా వెళుతుంది. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, క్రైస్తవుడు అంటే ఆషామాషా వ్యక్తి కాదు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి తన హక్కుని ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. నాకెందుకు, నాకు తెలివి లేదు, నాకు విద్య లేదు, నాకు అది లేదు, ఇది లేదని ఒకవేళ మనం అనుకున్నట్లయితే దేవుడు ఎవరికైనా ఏ వాక్ ఉందని ఇవ్వగలడు. చదువు లేని వారికి కూడా వాక్ ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. చదువు లేని వారికి వాక్ ఇవ్వగలడు. చదువు లేని వారికి కూడా బైబుల్ చదవగల జ్ఞానం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. చదువు రానులకు కూడా బైబుల్ చదివే జ్ఞానం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. మన దగ్గరికి అప్పుడప్పుడు ఆటో వేసుకొని ఒక పాస్టర్ గారు వస్తాడు మన చర్చికి. ఆయన చదువుకోలేదట, బడికే పోలేదట, కానీ బైబుల్ చదువుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుకోలేదు, బడికి పోలేదు, కానీ బైబుల్ చదివేటటువంటి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చివరిగా చూసినట్లయితే ఇదే చివర కనుక అలాగా దేవుడు మనల్ని వాడుకోబోతున్నాడు. క్రీస్తునందు ప్రియుడా, మనం ఎవరు ఇప్పుడు చెప్పండి? మనం ఎవరు చెప్పండి? ఇప్పుడు మనుషులమా, దూతలమా? ఎవరు దూతలం? ఎవరు పని చేయాలి?
దేవుని పని చేయాలి. ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట ఎక్కడి నుంచి వస్తుంది? తను ఏర్పరచుకున్నటువంటి సేవకు నోట నుండి వస్తున్నది. ఆ మాటలు విని మనము మన భక్తి జీవితంలో ఆయన యందు భయభక్తులుగా నడుచుకున్నట్లుగా దేవుడు ఒక దూతగా ఆయన స్తంభములో, ఆయన సన్నిధిలో నేను ఒక స్తంభంగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుని కొద్ది మాటలు ఆశ్రయించి దీవించి మన జీవితంలో ఫలింపచేయను గాక. ఆమేన్.